విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ పిటిషన్ నేడు విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో విచారణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన, మంత్రులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి కర్నూలు ఫారెస్ట్ రేంజ్ ఇష్యూ, నివేదిక ఇవ్వాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం. రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష, కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారంతో దీక్ష. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి రిమాండ్, జూలై 10 వరకు రిమాండ్ విధించిన మాచర్ల కోర్టు. అలక వీడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు, ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసిన జగదీష్ రెడ్డి. ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు, బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించిన లోకేష్. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, నేడు తీర్పును వెల్లడించనున్న కోర్టు. ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు, టమాటో, పచ్చిమిర్చి ధరలను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు. సుంకేసుల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం, ఇన్ఫ్లో 300 క్యూసెక్కులు, అవుట్ఫ్లో నిల్. ప్రకాశం జిల్లా దేవనగరంలో చిరుత కలకలం, పేపర్ మిల్లు సమీపంలో గుంతలో చిక్కుకున్న చిరుత. నాలుగు కోట్ల విలువైన 1575 కిలోల గంజాయి ధ్వంసం, 52 కేసుల్లో గంజాయిని ధ్వంసం చేసిన జీఆర్సీ పోలీసులు. నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు, నేడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాల వెల్లడి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి విముక్తి, సొంత దేశం ఆస్ట్రేలియాకు వెళ్లిన అసాంజే. పూణేలో ఇద్దరికి జికా వైరస్, అప్రమత్తమైన వైద్యాధికారులు. స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం, సునీతా విలియమ్స్ భూమిపై ల్యాండింగ్ కు ఆలస్యం. అమెరికాలోని లాస్ వెగాస్ లో కాల్పులు, 5 మృతి, దుండగుడి ఆత్మహత్య. ఇవాళ ట్రంప్ బైడెన్ డిబేట్, సర్వత్రా ఉత్కంఠ.
నేడు టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ మ్యాచ్లు ఇంగ్లాండ్తో భారత్, సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఢీ. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.